This is Bobby and welcome to today's special show, Leader Audio Release. మూవీ మొగల్ డాక్టర్ డి రామానాయుడు మనవడు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తనయుడు దగ్గుబాటి రానా హీరోగా పరిచయం అవుతున్న మూవీ లీడర్. ప్రజల చేత, ప్రజల యొక్క, ప్రజల కోసం 8 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు నిర్దేశించే దేవాలయం. రమ్మని చెప్పు, రాళ్లతో మొత్తం అక్కడ దోపిడీ చేస్తూ దీంతో సభలో తీవ్ర కలకలం వాకౌట్ చేస్తున్నాం. ఇదన్న మాట మన అసెంబ్లీ. మేము నిరసనగా వాకౌట్ చేస్తున్నాం. మీరు ఒక్క నిమిషం కూర్చోండి. మీరు దగ్గుబాటి రానాని హీరోగా పరిచయం చేస్తూ ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఏవిఎం ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం లీడర్. లీడర్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ మ్యారియట్ లో చాలా గ్రాండ్ గా జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ద టాప్ స్టార్స్ ఆఫ్ టాలీవుడ్ ఈ ఫంక్షన్ లో పాల్గొన్నారు. శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై వ్రాలినది భరత ఖండము భక్తి పాడర తమ్ముడా వ్రాలినది భరత ఖండము భక్తి పాడర తమ్ముడా శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై. లీడర్ మూవీ ద్వారా హీరోగా టాలీవుడ్ కి పరిచయం అవుతున్న దగ్గుపాటి రానా లీడర్ మూవీ గురించి ఏమన్నారో చూద్దాం. నన్ను దీవించడానికి వచ్చిన గౌరవనీయులన్న పెద్దలకి, నా మిత్రులకి, మా కుటుంబానికి, విక్టరీ వెంకటేష్, విక్టరీ ఫ్యాన్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. లీడర్ సినిమాతో నటుడిగా మీ ముందుకు రావడానికి అవకాశం ఇచ్చిన శేఖర్ కమ్ముల గారికి, నిర్మాతలు ఎం శరవణన్ గారికి, ఎంఎస్ గోహన్ గారికి, ఈ ప్రాజెక్ట్ నా దగ్గరికి తీసుకొచ్చిన ఎడిటర్ వెంకటేష్ మార్తానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. గత 47 ఏళ్లుగా మా కుటుంబం, మా తాత డాక్టర్ డి రామానాయుడు గారు, మా నాన్న సురేష్ బాబు గారు, మా చిన్నాన్న వెంకటేష్ గారు సినిమాలకి, సినీ అభివృద్ధికి వాళ్ళ జీవితాలు అంకితం ఇచ్చారు. ఈ రోజు నుంచి నేను వాళ్ళ అడుగుజాడల్లో నడిచి నా వంతు కృషి నేను చేస్తాను. ఒక మనవడిగా, ఒక కొడుగ్గా నేను దానికన్నా వాళ్ళకి ఇంకేం ఇవ్వలేను. 1986 ఆగస్ట్ 14న కలియుగ పాండవులు రిలీజ్తో మా చిన్నాన్ని విక్టరీ వెంకటేష్గా మీరందరూ మార్చారు. ఆంధ్ర ప్రేక్షకులు, కుటుంబాలు ఆయన్ని గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు. లీడర్ సినిమాతో నాకు ఆ గుండెల్లో ఒక చిన్న చోటు ఇవ్వమంటూ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల
నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్న మన మూవీ మొగల్ డాక్టర్ డి రామానాయుడు గారు ఆయన మనవడు హీరోగా టాలీవుడ్ కి పరిచయం అవుతున్న సందర్భంగా ఈ లీడర్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో ఆయన ఏమన్నారో చూద్దాం. దగ్గుబాటి రాణా తాతకు మించి ఎదగాలని ఉద్దేశంతో మా సురేష్ ప్రొడక్షన్స్లో బ్యానర్లో కాకుండా ఏవిఎం మాకన్నా పెద్ద సంస్థ ఏవిఎం బ్యానర్లో తను లీడర్ యాక్ట్ చేయటం, ఆ పిక్చర్లో దానికి డైరెక్టర్ శేఖర్ కమల గారు డైరెక్షన్ చేయటం, పిక్చర్ చాలా బాగుందని నేను కొంత చూశాను. చాలా బాగా చేశాడు. డైరెక్టర్ గారు కూడా చాలా కష్టపడి చాలా రోజులు పిక్చర్ తీయటం జరిగింది. ఈ పిక్చరు బాగా విజయం కావాలని, అలాగే నాకున్న మనవడు ఇంకో మనవడు నాగ చైతన్య కూడా వాడు హీరోయిజం తను కూడాను సక్సెస్ఫుల్ పిక్చరు చేసి తను ఇది చేశాడు. మళ్ళా తను రెండో పిక్చర్ కూడా యాక్ట్ చేస్తూ ఉన్నాడు. వీరిద్దరు కూడాను ఇంకా పైకి రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఏవిఎం గారికి, వారి నిర్మాతలకు, డైరెక్టర్ గారికి అందరికీ కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ ఫంక్షన్ లో మన లీడర్ బాబాయ్ అంటే మన విక్టరీ వెంకటేష్, లీడర్ అంటే మన రానాకి, అలాగే లీడర్ టీం మొత్తానికి ఆయన బెస్ట్ విషెస్ తెలియజేశారు. టేక్ ఎ లుక్ అట్ ఇట్. మీరు మా సంస్థని, నన్ను, నేను చేసిన మంచి చిత్రాలన్నీ బాగా ఆదరించి ఎంతో ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. తప్పకుండా రానాను కూడా అదే ఉత్సాహంతో మీరు రిసీవ్ చేసుకుంటారని నాకు నమ్మకం ఉంది. ఆంధ్ర ప్రేక్షకులు ఎప్పుడు ఒక సిన్సియర్ యాక్టర్, ఒక ఆనెస్ట్ యాక్టర్ని ఎప్పుడు చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఐ థింక్ Rana will surely come in flying colors. He's done a wonderful job. Leader is going to come very soon, and I hope you all love the film. Ee sandarbhamlo I have to thank AVM Productions, Saravanan Garu and Guhan, Director Shekhar. They've come up with a wonderful script, a very honest script. Aa script ni చాలా అద్భుతంగా తీశారు, చాలా డిఫరెంట్గా తీశారు. తప్పకుండా ఈ చిత్రం అందరికి నచ్చిందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరెప్పుడు అందరూ యాక్టర్ని ఎలా ఆదరించారో రానాను కూడా బాగా ఆదరించి చేయాలని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ వెరీ మచ్. కొడుకు హీరో అవుతుంటే ఏ తండ్రికైనా చాలా సంతోషంగా ఉంటుంది. ఆ సంతోషాన్ని మన రానా ఫాదర్ సురేష్ బాబు గారు షేర్డ్ విత్ us. Take a look at it. Andhra Pradesh Prajalandaru, they've always been very kind to our family, and I wish they bless my son also. Thank you very much. ప్రజలు చచ్చిపోతున్నారా? ఒక చిన్న ఊపిరా. Let's take a quick break in our leader audio release. Welcome back to leader audio release. ఆనంద్ గోదావరి హ్యాపీ డేస్ మూవీతోనే టాలీవుడ్ లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు మన డైరెక్టర్ శేఖర్ కమ్ముల. సో ఇప్పుడు లీడర్ ఆడియో గురించి, మన హీరో రానా గురించి డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఏమంటారో చూద్దాం. రామానాయుడు గారు థ్యాంక్స్ సార్, అండ్ సురేష్ బాబు థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ ద లీడర్. ఈ సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది నేను ఎందుకు చెప్తున్నాను ఇది. హ్యాపీ డేస్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన తర్వాత ఇది 2 ఏళ్ల తర్వాత నేను తీస్తున్న సినిమా లీడర్. ఈ 2 years నేను ఏం చేశాను, ఏం చేద్దాం, ఏ కైండ్ ఆఫ్ సినిమా ఇద్దాము అని ఆలోచిస్తూ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, ఏం తీయాలి, ఏం కథ చెప్పాలి, ఎన్నో డౌట్స్ ఉంటాయి మన మీద మనకి. అలాంటి డౌట్స్ అన్ని డౌట్స్ తోటి నేను చేసింది ఎలా అంటే 6 months టీవీ ముందు కూర్చొని చూశాను. అప్పుడు ఎలక్షన్ టైమ్స్ అనమాట.
సో రోజు న్యూస్ ఛానల్స్ చూస్తూ ఉంటే అప్పుడు నాకు అర్థమైంది మనకి అందరికీ హ్యాపీ డేస్ రావాలి, మన దేశానికి మన రాష్ట్రానికి హ్యాపీ డేస్ రావాలి అంటే మనకి ఒక లీడర్ కావాలి అని. వి నీడ్ ఎ లీడర్ అని. అక్కడి నుంచి పుట్టింది లీడర్. సో ఈ పొలిటీషియన్స్కి లీడర్కి ఏంటి తేడా, లీడర్ అంటే ఏంటి, హూ ఇస్ ద ట్రూ లీడర్ అని చెప్పిన సినిమానే ఇది. రాణా మంచోడు. రాణా డిసిప్లిన్, కరెక్ట్ టైంకి వస్తాడు, షూటింగ్ టైంకి పర్ఫెక్ట్గా యాక్షన్ చేస్తాడు, రాగానే అందరికీ ఎనర్జీ ఇస్తాడు, ఎప్పుడు విసుక్కోడు. అంటే ఐ థింక్ ఐ షుడ్ కంగ్రాచులేట్ రామానాయుడు గారు అండ్ సురేష్ బాబు ఫర్ రియలీ అండ్ హిస్ పేరెంట్స్ ఫర్ రేజింగ్ సచ్ అ డిసిప్లిన్ అండ్ అంటే అతనికి సినిమా అంటే ఆయన రామానాయుడు గారి దగ్గర నుంచి వచ్చి ఉంటే అతనికి వాల్యూ ఉంది, తెలుసు, సినిమా కష్టాలు తెలుసు. సో అది రాణా. యాక్టింగ్ పరంగా రాణా చాలా 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 బాగా చేశాడు రాణా. ప్రజలు చచ్చిపోతున్నారా? ఒక చిన్న ఊపిరా. లీడర్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి మెగాస్టార్ చిరంజీవి ఇస్ వన్ అమాంగ్ ద స్పెషల్ గెస్ట్. సో లీడర్ గురించి అలాగే మన రానా గురించి మెగాస్టార్ చిరంజీవి ఏమన్నారో టేక్ ఎ లుక్. చాలా చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఈ లీడర్ కి సంబంధించినటువంటి ఎవరైతే ప్రముఖులు ఉన్నారో అటు నిర్మాత, డైరెక్టర్, హీరో వీళ్ళందరూ కూడాను నాకు నా యొక్క లైఫ్ స్పాన్లో ఏదో చోట ఎక్కడో వీళ్ళందరితో నాకు చక్కటి అనుబంధం ఉంది. కాబట్టి ఈ రోజున ఈ ఫంక్షన్ రావడం అనేది ఇదేదో ఫార్మల్గా వచ్చేట్టు కాదు, నా సొంత ఫంక్షన్కి వచ్చేట్టుగా. ముఖ్యంగా రామ్ చరణ్ ఫస్ట్ ఆడియో ఫంక్షన్కి వచ్చినప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ అయితే ఉన్నాయో, ఎలాంటి ఉద్వేగం ఉందో అదే రకంగా ఈరోజు ఉందంటలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కారణం రాణా చిన్న వయసు నుంచి కూడాను చరణ్కి స్నేహితుడుగా, మా కుటుంబ సభ్యుడిగా, మా ఇంట్లో బిడ్డగా, మా ఇంట్లో తిరిగాడాడు అన్నది సత్యం. అప్పటి నుంచి ఇతని మీద నాకు ఆ చరణ్ మీద ఉన్న ఎఫెక్షన్ అలా నేను చూసుకుంటుంటాను. ఇంతమందిని వాళ్ళ అభిమానం, వాళ్ళ యొక్క ఎప్రిసియేషన్ ఎవ్రీ డే, ప్రతి క్షణం అది ఎంత శక్తిని ఇస్తుంది అన్నది తెలుసుకున్న రాణా తాతగారి కోరికను, దాని ప్రభావం అయితేనేవి, ఎంతోమంది కోరుకున్నటువంటి ఆ యొక్క బలం అయితేనేవి, కోరిక బలం అయితేనేవి, ఈ రోజున తను దీనికి సంసిద్ధమై చక్కటి కష్టపడి ఉత్తమ నటన ప్రదర్శించి లీడర్ అని భవిష్యత్తులో సినిమా రంగంలో కూడా లీడర్ అని అనిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజలు చచ్చిపోతున్నారా? ఒక చిన్న ఊపిరా. లీడర్ మూవీ ఆడియో రిలీజ్ కి మన కింగ్ అక్కినేని నాగార్జున ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద స్పెషల్ గెస్ట్. ఆయన లీడర్ యూనిట్ మొత్తానికి అలాగే మన హీరో రానాకి ఆయన బెస్ట్ విషెస్ తెలియజేశారు. టేక్ ఎ లుక్. రానా సేనకు నమస్కారం. ఈ లీడర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ రానా సేన ఇంతెంతగా పెరిగి 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 చాలా ఎక్కువగా మంది అవ్వాలి. రానా వాళ్ళ తాతగారు రామానాయుడు గారు ఎత్తగలగాలి, అలాగే చిన్నాన్న వెంకీ అంత ఎత్తగలగాలి. ప్రజల చేత, ప్రజల యొక్క, ప్రజల కోసం 8 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు నిర్దేశించే దేవాలయం. అధ్యక్ష మీరు చెప్పండి, రమ్మని చెప్పు, రాళ్లతో వీళ్ళు జాగిర్ రాసుకున్న ఈ రాష్ట్రాన్ని మొత్తం అక్కడ దోపిడీ చేస్తూ దీంతో సభలో తీవ్ర కలకలం వాకౌట్ చేస్తున్నాం సార్. ఇదన్న మాట మన అసెంబ్లీ. మేము నిరసనగా వాకౌట్ చేస్తున్నాం సార్. మీరు ఒక్క నిమిషం కూర్చోండి. మీరు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ రానాస్ లాంచ్. రానా నా బెస్ట్ ఫ్రెండ్. ఒక ఏడాదిలో చాలా సినిమాలు హిట్ సినిమాలు ఉంటాయి, కానీ ఇది జస్ట్ ఒక సింపుల్ హిట్ సినిమా అవదు. ఎందుకంటే నేను సినిమా బిట్స్ చూశాను. నేను చూసిన సినిమాలు అంతా కలిపితే 2 నిమిషాలు ఉండొచ్చు, కానీ
ఆ 2 నిమిషాల్లో అర్థమైపోయింది ఈ సినిమా జస్ట్ హిట్ సినిమా కాదు, ఒక్కొక్కళ్ళు థాట్ రైజ్ చేస్తుంది. అంటే ఒక్కొక్కళ్ళు లీడర్ ఎలా ఉండాలో నేర్పిస్తుంది. Definitely it's not just a film, it's going to be an inspiring film and it's going to change the thought of the future generation. ప్రజలు చచ్చిపోతున్నారా? ఒక చిన్న ఊపిరా. Let's take another quick break in our leader audio release. Welcome back. లీడర్ మూవీకి హ్యాపీ డేస్ కొత్త బంగారు లోకం మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించారు. సో ఈ మూవీ ఆడియో గురించి మిక్కీ జే మేయర్ ఏమంటున్నారో టేక్ అ లుక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు శేఖర్ కమ్ముల for choosing me for this project. It has been a great time working with him. Well, the music of Leader is inspiring. The music of Leader is very energetic, and it was a great challenge for me because there were songs like Vande Matram and Ma Telugu Talliki, which I really had to do something very good because those are legendary songs. So once of all, I thank Shekhar Kammula for giving me full support, for giving me all the freedom to compose good tunes. ప్రజలు చచ్చిపోతున్నారా? ఒక చిన్న ఊపిరా. లీడర్ మూవీ ద్వారా టాలీవుడ్ కి ఇద్దరు హీరోయిన్స్ ఇంట్రడ్యూస్ అవుతున్నారు. వన్ ఆఫ్ ద హీరోయిన్ రిచా ఈ ఆడియో రిలీజ్ లో లీడర్ మూవీ గురించి ఏం చెప్పిందో టేక్ అ లుక్. I will be playing Archana in Leader. I'll try to keep this short, but I just want to mention that 9 months ago when I moved to India from the US, I never dreamt that I would have this privileged opportunity to work with Shekhar Garu under AVM banner with Rana, and I've truly had a blast. This whole experience has been really a profound impact, and I've just had the best time. I want to thank everyone and enjoy the music. It's going to be a great hit. ఈ మూవీలో వన్ అదర్ హీరోయిన్ ప్రియా ఆనంద్. సో లీడర్ మూవీ గురించి ప్రియా ఆనంద్ ఏమంటుందో టేక్ అ లుక్. అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళకి ఈ సినిమా నాకు వచ్చినందుకు ఐ హ్యావ్ టు థ్యాంక్ శేఖర్ గారు అండ్ ఏవిఎం బ్యానర్. ఇంకా తెలుగులోనే మాట్లాడాలి. నాకు తెలుగు అంత బాగా రాదు, కానీ ట్రై చేస్తాను. నాకు ఇంత పెద్ద అవకాశం దొరికింది నా ఫస్ట్ తెలుగు సినిమా రానాతో, రామనాయుడు గారి మనోడితో. I'm really grateful for this opportunity, and most of all, Mickey, thank you so much for this wonderful music. Idi na modati Telugu cinema, so mi andar support na kavali, so I hope you bless me all. సో అదండి మన రానా ఇన్ అండ్ యాజ్ లీడర్ ఆడియో రిలీజ్ ఫంక్షన్. ఆల్రెడీ ఆడియో ఇస్ అ బిగ్ సక్సెస్. అలాగే మన మూవీ కూడా బిగ్ సక్సెస్ అవ్వాలని ఐ విష్ ద హోల్ టీమ్ గుడ్ లక్ అండ్ ఆర్ రానా. జీవగడ్డై పాలు పాడిన భాగ్యసీమై
సీమై వ్రాలినది భరతఖండము భక్తి పాడర తమ్ముడా వ్రాలినది భరతఖండము భక్తి పాడర తమ్ముడా శ్రీలు పొంగిన జీవగడ్డె పాలు పారిన భాగ్యసీమై. ఎందుకు నవ్వుతావు? హీరో ఏంటి మాకు చెప్పేది ఏంటంట. సో ఇప్పటివరకు చాలా సౌమ్యంగా ఉన్నాం మీతో, చాలా సాఫ్ట్గా. ఇక ముందు అలా ఉండదు. సో మీతో నేను మెత్తగా మాట్లాడిన ఇంకా కఠినంగా ఉంటుంది. रुक जाना नहीं तू कहीं हार के कांटों पे चल के मिलेंगे साए बहार के. रुक जाना नहीं तू कहीं हार के कांटों पे चल के मिलेंगे साए बहार के. ओ राही